2024లో అందరి దృష్టి కడప జిల్లా మీదైతే ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. మరి ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? 2024లో జగన్ కోటలో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. 2014 ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 ఎమ్మెల్యే సీట్లో టీడీపీ ఒకే ఒక సీటు గెలిచింది. ఇక 2019 జగన్ ప్రభంజనంలో టీడీపీ కడప జిల్లాలో బోనియే కొట్టలేదు. 10కి 10 సీట్లు వైసీపీయే తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పరిస్థితి విషయానికి వస్తే టీడీపీ గట్టి పోటీ ఇస్తుందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి వాస్తవం ఏంటో తెలుసుకుందాం. ముందుగా పులివెందుల గురించి మాట్లాడుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో జగన్ గెలుపు పక్కా అనే చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం చిన్న వ్యతిరేకత వల్ల జగన్ మెజార్టీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు. సింహాద్రిపురం మండలానికి చెందిన బీటెక్ రవి 1-2 మండలాల్లోనే తన ప్రాబల్యం చూపిస్తాడు కానీ ఎంటైర్ నియోజకవర్గంలో జగన్ కి పోటీ ఇచ్చే సత్తా అయితే లేదనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ ఎన్నికల్లో కూడా జగన్ మెజార్టీ వస్తుంది. కాకపోతే గతంలో వచ్చిన మెజార్టీ కంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చెప్పుకోవాల్సింది కమలాపురం. జగన్మోహన్ రెడ్డి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురంలో పరిస్థితులు అయితే వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. గత 4.5 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో కనిపించకుండా పరిపాలన చేసినటువంటి పి రవీంద్రనాథ్ రెడ్డి మీద గట్టి వ్యతిరేకత అయితే ఉంది. సరిగ్గా ఎన్నికల సమయంలో జనాల ముందుకు వచ్చి అయ్యా జగన్కు ఓటేయండి, అమ్మ జగన్కు ఓటేయండి అని అడుగుతున్నాడే కానీ నా పాలన చూసి నేను చేసిన అభివృద్ధి పనులు చూసి నాకు ఓటేయండి అనే సాహసం మాత్రం రవీంద్రనాథ్ రెడ్డి చేయటం లేదు. దీన్ని బట్టి మనం గమనించవచ్చు అక్కడ అతని మీద ఎంతటి వ్యతిరేకత ఉంది అనేది. టీడీపీ నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పుట్టా నరసింహారెడ్డి తనయుడు పుట్టా చైతన్య రెడ్డిని టీడీపీ బరిలో నిలిపింది. ఆర్థికంగా సామాజిక పరంగా మంచి గట్టి పోటీ ఇచ్చే సత్తా పుట్టా చైతన్య రెడ్డికి ఉంది. కాబట్టి కమలాపురంలో టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. టీడీపీకి కమలాపురంలో ఎడ్జ్ అయితే ఉంది. ఇక ప్రొద్దుటూరు టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్యేల లిస్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొద్దుటూరు గురించి. 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి వరదరాజుల రెడ్డిని బరిలో నిలిపింది టీడీపీ. నిజంగా టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించవలసిందే. ఎందుకంటే ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవాలంటే అర్ధబలం అంగబలం కలిగిన వరదరాజుల రెడ్డి పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎప్పుడైతే వరదరాజుల రెడ్డి రంగంలోకి దిగాడో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మానసికంగా కృంగిపోయాడని చెప్పవచ్చు. వరదరాజుల రెడ్డికి నియోజకవర్గం మొత్తం మీద ఉన్న పరిచయాలు కావచ్చు, ఆయనకున్న మంచి పేరు కావచ్చు, అవి టీడీపీకి ప్లస్ అవుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన తర్వాత వరదరాజుల రెడ్డి టీడీపీ తరఫున బరిలో నిలబడుతున్నాడని తెలిసిన వెంటనే ఇప్పటిదాకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చిన కొన్ని మండలాల్లోని ప్రజలు కావచ్చు, కొంతమంది కీలక నాయకులు కావచ్చు వరదరాజుల రెడ్డి వద్దకు చేరిపోయారు. ఈ పరిణామాలు గమనిస్తే ప్రొద్దుటూరులో టీడీపీ విజయం నల్లేరు మీద నడకనే చెప్పవచ్చు. కానీ ఇప్పటిదాకా టీడీపీ టికెట్ కోరుకున్న ప్రవీణ్ రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి లాంటి వాళ్ళు వరదరాజుల రెడ్డికి ఎంతవరకు మద్దతు ఇస్తారనేది ఇక్కడ కొంచెం అనుమానం ఉంది. కాకపోతే ఎన్నికలకి ఇంకా 40 నుంచి 50 రోజుల సమయం ఉంది కాబట్టి ఇవన్నీ సర్దుకొని పోల్ మేనేజ్మెంట్ గట్టిగా జరిగితే టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు. పైగా రాష్ట్రంలోనే అతిపెద్ద పంచాయతీ అయిన కొత్తపల్లి సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి లాంటి బలమైన నాయకులను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దూరం చేసుకున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళని కలుపుకునే ఉద్దేశం శివప్రసాద్ రెడ్డికి లేదు. ఇది ఖచ్చితంగా శివప్రసాద్ రెడ్డికి అలాగే వైసీపీకి తీరని నష్టం అనే చెప్పవచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే ప్రొద్దుటూరు కూడా టీడీపీ ఖాతాలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక జమ్మలమడుగు నిజానికి 1 నెల క్రితం దాకా జమ్మలమడుగులో వైసీపీనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రాజకీయ సమీకరణాలు మారాయో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయో అప్పటి నుంచి జమ్మలమడుగులో ఎన్డీఏ కూటమి విజయావకాశాలు మెరుగుపడ్డాయి. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటిదాకా జమ్మలమడుగులో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి భూపేష్ రెడ్డి
ఆదినారాయణ రెడ్డికి ఎంతవరకు సహకరిస్తాడు అనేది అనుమానం. ఎందుకంటే భూపేష్ రెడ్డికి స్వయాన చిన్నాన ఆదినారాయణ రెడ్డి, వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైన విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మర్చిపోయి తన చిన్నానికి భూపేష్ రెడ్డి తన సహకారం అందిస్తే మాత్రం తొమ్మల మడుగు టీడీపీ ఖాతాలో, అదే ఎన్డీఏ ఖాతాలో పడుతుంది. ఒకవేళ భూపేష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి మద్దతు ప్రకటించకపోతే మాత్రం వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి అది శ్రీరామ రక్ష అని చెప్పాలి. ఇక కడప విషయానికి వస్తే మూడోసారి కూడా డిప్యూటీ సీఎం అంజద్ బాషా టీడీపీ నుంచి ఆర్ మాధవిరెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ అంజద్ బాషాకి మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన సోదరుడు బంధువుల ఓవర్ యాక్షన్ లో సొంత పార్టీ వాళ్ళు సైతం కడపలో వైసీపీకి దూరం అయ్యారు. అంజద్ బాషా మీద వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంది. అయితే కడపలో ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుందో టీడీపీ వైపు ఉన్నటువంటి ముస్లిమ్స్లో కూడా తప్పని పరిస్థితుల్లో వైసీపీ వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముస్లిమ్స్ ఓట్లు వైసీపీకి పడితే మాత్రం అక్కడ వైసీపీ విజయం ఖాయమనే చెప్పాలి. అయితే టీడీపీ బరిలో నిలబడిన మాధవిరెడ్డి చాలా తెలివిగా ముందడుగు వేస్తుంది. ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరిని కలుపుకొని పోవాలి అనే విషయంలో ఆమె దూకుడుగానే ఉంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో మనకి ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కడపలో వైసీపీ ఎడ్జి కనిపిస్తుంది. రాజంపేట విషయానికి వస్తే కడప జిల్లా మొత్తం మీద వైసీపీ మార్చిన ఏకైక అభ్యర్థి ఇక్కడే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డిని కాదని జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జిల్లా కేంద్రం కావాల్సినటువంటి అన్ని వసతులు ఉన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై రాజంపేట వాసులకు కొంచెం అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. అయితే రోజులు గడిచే కొద్దీ ఇలాంటి చిన్నవన్నీ నార్మల్ అయిపోయి వైసీపీ మీద ఉన్న అసంతృప్తి తొలగిపోయి ఎన్నికల్లో ఒకటయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక టీడీపీ విషయానికి వస్తే ఇప్పటిదాకా రాజంపేట అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఖరారు కాలేదు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. పైగా ఈ రాజంపేటలో వైసీపీ ఎడ్జ్ ఎక్కువగానే ఉంది. రాజంపేట సీటు కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశం అయితే గట్టిగానే ఉంది. ఇక రైల్వే కోడ్, ఇది విచిత్రమైన పరిస్థితి. రైల్వే కోడ్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాస్ మరోసారి పోటీ చేస్తున్నాడు. ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సన్నిహితుడు. ఇక్కడ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాస్ మీద వ్యతిరేకత అయితే ఉంది. కానీ టీడీపీలో నెలకొన్న విచిత్ర పరిస్థితుల వల్ల అతనికి అవి ప్లస్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కొడూరు టీడీపీ ఇన్ఛార్జిగా రూపానందరెడ్డిని నియమించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు కొంచెం అసంతృప్తికి లోనవుతున్నారు. రూపానందరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. దీంతో దశాబ్దాల తరబడి టీడీపీ జెండా మోస్తున్న కస్తూరి విశ్వనాథ నాయుడు తదితర నాయకులు దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోడూరులో ఇంతకాలం టీడీపీకి అండగా నిలిచిన కమ్మ బలిజ సామాజిక వర్గాలకు చెందిన కొందరు ఈ రూపానందరెడ్డి ఎఫెక్ట్తో వైసీపీకి చేరే అవకాశం ఉంది. రైల్వే కోడూరులో టీడీపీ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు పక్కన పెడితే ఈ సీటు కూడా ఖచ్చితంగా టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. లేదు ఇదే విధంగా అంతర్గత విభేదాలతో కొనసాగితే మాత్రం రైల్వే కోడూరులో మరోసారి వైసీపీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుంది. ఇక రాయచోటి విషయానికి వస్తే ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నాడు. ఈయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం గట్టిగానే ఉంది. టీడీపీ నుంచి టికెట్ ఆశించినటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నాడు. మరి ఎన్నికల టయానికి ఆ మౌనం వీడి టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే రాయచోటిలో టీడీపీ హావా గట్టిగానే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాంత్ రెడ్డికి ఉన్న ప్లస్ ఏంటంటే రాజంపేటను కాదని రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చాడని ఆ ప్రాంత వాసుల్లో శ్రీకాంత్ రెడ్డి మీద కొంచెం సానుకూలం అయితే కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ రెడ్డికి ఉన్న మైనస్ ఏంటంటే సెకండ్ క్యాడర్ ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనీయకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండడు అనే ఒక అపవాదం ఉండటం వల్ల ప్రజల్లో కొంతమందిలో శ్రీకాంత్ రెడ్డి మీద వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. అయితే రాయచోటిలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే టీడీపీ బీజేపీతో గుర్తు పెట్టుకుందో ఈ ముస్లిం ఓట్లో మెజార్టీ శాతం వైసీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు శ్రీకాంత్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా వైసీపీకి స్వల్ప మెజార్టీ కనిపిస్తుంది. అంతే, మరి 10,000 20,000 మెజార్టీ ఏం లేదు, ఒక 3-4,000 మెజార్టీ అయితే కనిపిస్తుంది. మరి అది ఎన్నికల టయానికి కొంచెం తారుమారయ్యే అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక మైదుకూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించింది. టీడీపీ తరఫున పుట్టా సుధాకర్ యాదవ్
మూడోసారి తలబడుతున్నారు. గత 2 పర్యాయాలు ఓడిపోయారనే సానుభూతి పుట్టా సుధాకర్ యాదవ్కి ప్రజల్లో గట్టిగా ఉంది. డబ్బు విషయంలో ఏమాత్రం వెనకాడే వ్యక్తి కాదు పుట్టా సుధాకర్ యాదవ్. కాబట్టి సానుభూతి కలిసి రావడం, టీడీపీ వేవ్ ఉండటం, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండటం, ఇవన్నీ కూడా పుట్టా సుధాకర్ యాదవ్ కలిసి వచ్చే అంశాలు. ఇక తన సామాజిక వర్గం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా అతనికి ప్లస్ అని చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్యే విషయానికి వస్తే రఘురామిరెడ్డి స్వభావానికి మంచివాడే అయినప్పటికీ అటు అభివృద్ధి పరంగా ఇటు కార్యకర్తలను ఆదుకునే విషయంలో గాను అతను చేసింది పెద్దగా ఏమీ లేదు. ఏదైనా పుట్టా సుధాకర్ యాదవ్ మీద వ్యతిరేకత వచ్చి ఈ మధ్యలో ఏమైనా చిన్న జరిగితే దానివల్ల రఘురామిరెడ్డి గెలవాలి తప్పితే స్వయంగా అతను గెలిచే సత్తా అయితే అతనికి లేదని చెప్పాలి. కాబట్టి మైకూరు కూడా ఖచ్చితంగా రాసి పెట్టుకొని టీడీపీ ఖాతాలోనే పడుతుంది. ఇక బద్వేల్ వైసీపీ తరపు నుంచి డాక్టర్ సుధా బెల్లో నిలబడ్డారు. వైసీపీలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మరో నాయకుడు విశ్వనాథ్ రెడ్డి మధ్య కొంతకాలం వైరం నడిచింది. అయితే మధ్యలో అధిష్టానం కలగజేసుకొని వాళ్ళ మధ్య సంధి కుదిర్చి సుధా గెలిపించే బాధ్యతను కూడా వాళ్ళకే అప్పచెప్పింది. ఒకరి వెనక ఒక గోతులు తీసుకుంటే మాత్రం అది వైసీపీకి ఖచ్చితంగా మైనస్ అనే చెప్పాలి. ఇక బద్వేల్లో టీడీపీ తరఫున రోసన్న విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ టికెట్ బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. ఒకవేళ ఇదే బద్వేల్లో బీజేపీ పోటీ చేస్తే వైసీపీ మెజారిటీ ఎంత అనేది లెక్క పెట్టుకోవాలి. లేదు టీడీపీ పోటీలో నిలబడితే మాత్రం బద్వేల్లో టీడీపీ జెండా ఎగరటం ఖాయం. ఓవరాల్గా కడపలోని 10 నియోజకవర్గాల పరిస్థితి మాత్రం గమనిస్తే పులివెందుల, కడప, బద్వేల్ ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ షూర్గా విజయం సాధిస్తుంది. రైల్వే కోడూరు, రాజంపేటలో ప్రస్తుతానికి ఎడ్జి వైసీపీ వైపు ఉంది. కానీ ఎన్నికల టయానికి అది టీడీపీ వైపు మారే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు ఈ 5 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. 2014లో కేవలం 1 సీటు, 2019 అసలు కడపలో బోనియే కొట్టని టీడీపీ 2024 వచ్చేసరికి దాదాపుగా 5 అసెంబ్లీ సీట్లలో జెండా ఎగరేయటం ఖాయమని తెలుస్తుంది. పరిస్థితులు మారితే ఏడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కడప లాంటి కరుడు గట్టిన వైసీపీ గడ్డ మీద టీడీపీ జెండా ఈ స్థాయిలో ఎగురుతుందంటే ఇక రాష్ట్రం మొత్తం మీద టీడీపీ హావా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.